న్యూస్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. On 27th of October, it may further intensify into cyclonic storm, and thereafter it may intensify into severe cyclonic storm. It likely to cross our Machilipatnam, Kalingapatnam, and Kakinada coastal belt of Andhra Pradesh. Due to this cyclonic depression that has been going on, because of this the entire east coast has given a warning, and particularly the sea fishermen has warned not to enter into the sea during this heavy rains and depression that is going to form into a cyclonic storm. And basing on this synoptic future, Telangana for the coming 2 days going to receive light to moderate rain. Thereafter from 27, 28, 29 Telangana state going to receive, particularly the southern state of Telangana districts receives the isolated heavy rains in few districts, and there are also eastern parts of the Telangana also going to receive heavy rainfall. హైదరాబాద్ లో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ కొట్టినటువంటి హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం వస్తుందని. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఒక 3 రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక మాన్సూన్ మొదలైనప్పటి నుంచి వర్షానికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వర్షం రోడ్లపైన నిలిచిపోకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఇటు హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి వర్షానికి ప్రజలు ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక వర్షం ఒక్కసారిగా కురవడంతో నగరంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఒక సమస్య ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులు ట్రాఫిక్ని మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా వర్షం రావడంతో ట్రాఫిక్ ముఖ్యంగా వాహనదారులు వెళ్ళడానికి ఇబ్బందులు పడి మెట్రో పిల్లర్ల దగ్గర కానీ షాప్స్ దగ్గర కానీ పూర్తిగా స్టక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా కొన్ని రోడ్లలో మాత్రం వర్షపు నీరు రోడ్లపైన స్టాక్ కావడంతో అక్కడ రోడ్లు దాటడానికి కానీ ముఖ్యంగా పాదాచారులకు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడ్డా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కామన్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్కి సంబంధించి వర్షం అకస్మాత్తుగా రావడంతో వెళ్ళాల్సినటువంటి వాహనదారులు కానీ లేదంటే పాదాచారులు కానీ పూర్తిగా ఆగిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ముఖ్యంగా ఈ మెట్రో పిల్లర్ల దగ్గర ఆగిపోవడంతో అక్కడ బైక్స్ కూడా పార్క్ చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని ఇక్కడ పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఇక 3 రోజుల పాటు ఈ వర్షాలు ఈ విధంగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎలాంటి మెరుపులు ఉరుములు లేకుండానే వర్షం చాలా కూల్గా ఉన్నప్పటికీ ఒకవేళ ఇది అల్పపీడనం ప్రభావం ఎక్కువయ్యి ఒకవేళ వర్షాలు కూడా సివియర్ అయితే దాని పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు జిల్లాల పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గతంలో జరిగినటువంటి లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు జిల్లాలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ముఖ్యంగా విద్యుత్ శాఖకి సంబంధించిన అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ సమన్వయం చేసుకొని ఒకవేళ వర్షం సివియర్గా పడ్డా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే అంశానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఒక వర్షం ఒకవేళ సివియర్గా ఉంటే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేలా ప్రజలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఒక 3-4 రోజుల పాటు ఇదే ప్రభావం ఉంటుంది.
కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా సమస్యలు ఉంటే దగ్గరలోని అధికారులకు తెలియజేస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు